బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో మరోసారి భారీ సైబర్ మోసం బయటపడింది. మానవ అక్రమ రవాణా పేరుతో ఓ వృద్ధురాలి నుంచి దాదాపు 2 కోట్లు వసూలు చేశారు కేటుగాళ్లు. తన భర్తపై హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు నమోదైనట్లు వృద్ధురాలికి ఫోన్ చేసిన కేటుగాళ్లు ఆధార్, వీసా డీటెయిల్స్ చెప్పి వృద్ధురాలిని నమ్మించారు. ఇక ఈ కేసులో అరెస్టు కాకుండా ఉండాలి అంటే 2 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే అది నిజమేనని నమ్మినటువంటి వృద్ధురాలు 4 రోజుల్లో 2 కోట్లు చెల్లించింది. అయితే చివరికి మోసపోయానని తేరుకున్న వృద్ధురాలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, మాధవి, హైదరాబాద్ నగరంలో మరొకసారి వృద్ధ దంపతులను బురిడి కొట్టించారు సైబర్ నేరగాళ్లు. మానవ అక్రమణ పేరుతో 2 కోట్లు కొల్లగొట్టిన ఘటన వెలుగు చూసింది. మీకు సంబంధించి హ్యూమన్ ట్రాపింగ్ లో కేసులో మీ భర్త పేరుందంటూ కూడా సంబంధించి టెలికాం డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న సంబంధించిన ఎంప్లాయీకి సంబంధించి కూడా అతని వద్ద నుంచి 2 కోట్లు చేశారు. ఇక దీనికి సంబంధించి తాము డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడతామని చెప్పేసి అరెస్ట్ చేయకుండా ఉండాలంటే 2 కోట్లు పంపాలంటూ కూడా అతడి సంబంధించిన ఆధార్, వీసా డీటెయిల్స్ చెప్పడంతో నిజమైన నమ్మిన వృద్ధురాలు 4 రోజుల్లో కూడా 2 కోట్ల రూపాయలకు సంబంధించిన నగదును దఫాలుగా సైబర్ నేరకాలకి ట్రాన్సాక్షన్ చేసినట్టు గుర్తించి చివరికి తాము మోసపోయామని గుర్తించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు అందింది. ఇటీవల కాలంలో హైదరాబాద్ నగరంలో వృద్ధులను టార్గెట్ గా చేసుకుని సైబర్ నేరకాలు రెచ్చిపోతున్నట్టుగా చెప్పొచ్చింది. కొద్ది రోజుల క్రితం ఒక పారిశ్రామిక మోసాలకు సంబంధించిన దాంట్లో కూడా ఇదే తరహా మోసం చేసి 1 కోటి రూపాయలకు పైగా డ్యూటీ చేసిన కేటుగాళ్లు తాజాగా డిపార్ట్మెంట్ సంబంధించిన హ్యూమన్ ట్రాఫింగ్ కేసులో చిక్కిన ఒక తప్పుడు చెప్పి డిపార్ట్మెంట్ తో ఫోన్ చేపించి కూడా ఈ రూపంలో 2 కోట్ల రూపాయలకు సంబంధించిన నగదును కాచేసినట్టుగా చెప్పారు. ప్రస్తుతానికి అయితే ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కిరణ్, అంటే సైబర్ నేరాలు మనం డైలీ బేసిస్ లో చూస్తూ ఉన్నాం. ఈ నేరాల చరిత్ర కూడా పెరిగిపోతూ ఉంది. సో మరి ప్రజలకు పోలీసులు అధికారులు ఎలాంటి సూచనలు చేస్తున్నారు? ఈ తరహా మోసాలకు సంబంధించి కూడా ఎవరు భయపడుతూ ముందుగా తమకు సంబంధించి పోలీసులకు సమాచారం అందించాలని చెప్పిన పద్ధతి. ఎందుకంటే గతంలో డిజిటల్ అరెస్ట్ పేరుతో కూడా చాలా మంది ఈ తరహా మోసాలకు పాటుపడ్డారు. కానీ కొంతమంది నిజంగా వాళ్ళకి సంబంధించిన డిపార్ట్మెంట్ ఫోన్ చేయడం, వ్యక్తిగత సమాచారం కూడా చెప్పడంతో కూడా నిజమని నమ్మి తాము ఏదో తప్పు చేశామనే భ్రమలో సైబర్ నేరగాళ్ల ట్రాక్ లోకి వెళ్ళి కూడా ఈ తరహా డబ్బులు పోగొట్టుకున్న డబ్బులు పోగొట్టుకునే నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా ప్రజలు కొంత అలర్ట్ ముఖ్యంగా దంపతులు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం సంబంధించిన శాఖలో పనిచేస్తున్న ముఖ్య వారు కూడా కొంత వీటి మీద జాగ్రత్తగా ఉండాలంటూ కూడా సైబర్ సంబంధించిన పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.